నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు విజయవాడలో పోలవరం నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి అనిల్ కుమార్ సమావేశం పనులు వేగవంతంగా చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు శానిటైజర్ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కరోనా కట్టడిలో సీఎం జగన్ చర్యను దేశమంతా కొనియాడుతుందని మంత్రి ప్రశంస కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రభుత్వం ప్రజల అభివృద్ధితో చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న ఎమ్మెల్యే కాటసాని రామ్మోహన్ రెడ్డి విజయనగరంలో ఫుడ్ పాయిజన్ పుట్టగొడుగులు కూర తిన్న గిరిజనులకు అస్వస్థత తిరుపతిలో బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి సమావేశం ఏడాది పాలనలో మోదీ విప్లవాత్మక మార్పులు చేశారన్న ఎమ్మెల్సీ ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో పోలవరం R&R అధికారులతో మంత్రి అనిల్ కుమార్ సమావేశం నిర్వహించారు. పోలవరం నిర్మాణ పనులు R&R ఇళ్ల నిర్మాణాల తదితర అంశాలపై మంత్రి అనిల్ కుమార్ అధికారులతో చర్చించారు. అనుకున్న సమయానికి పోలవరం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు దేశమంతా కొనియాడుతుందని ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని భావిస్తున్నారని అన్నారు. తిరుపతిలోని ఆయన స్వగృహంలో బ్యాటరీతో నడిచే శానిటైజర్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. తమిళనాడులోని రాయవేలూరుకు చెందిన హరికృష్ణ కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు శానిటైజర్ యంత్రాలను తయారు చేశారు. ఈ క్రమంలో ₹1 కోటి పైగా విలువ చేసే యంత్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని భావించడం జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మయ్య డిపిఓ ఇన్ఛార్జ్ కాదర్ బాషా జేడీ అగ్రికల్చర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా డిస్ఇన్ఫెక్షన్ దీనికోసం శానిటైజ్ చేసేదానికి ఈరోజు డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఇలాగే ఫుడ్ సప్లైకి 2000 మందికి ఫుడ్ సప్లైకి అదేవిధంగా ఒక 800 లీటర్స్ వాటర్ ట్యాంకర్లు అదేవిధంగా ఒక అదే వాటర్ డ్రింకింగ్ వాటర్ 800 లీటర్స్ దాకా ఈ విధంగా ఒక 5-6 రకాల వెహికల్స్ అంతా కూడా కోవిడ్ టెస్టింగ్ది 2 మనుషులు కూర్చోవచ్చు. దాంట్లో దాదాపు 1000 టెస్టులు రోజుకు చేయొచ్చు. అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. ఆ విధంగా అవన్నీ కూడా దాదాపు ₹1 కోటి అతను మన రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతోంది, డొనేట్ చేయడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారికి వారి డేట్ కనుక్కొని ఇవన్నీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఆయనకు డెమాన్స్ట్రేట్ చేసి చూపించి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా కొన్ని మనకి ఇచ్చాడు. ఇంకా ఒక కలెక్టర్ గారు దీని మీద కన్విన్స్ అయితే ఇంకా కూడా కొన్ని ఇక్కడ తీసుకునేదానికి అవకాశం ఉంది. సీఎం గారు అక్కడ ఇవి బాగున్నాయి, బాగా పనిచేస్తూ ఉన్నాయని ఒక ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నారంటే మిగతా అన్ని జిల్లాలకు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కరోనా వస్తుందని ప్రజల్లో భయాందోళన ఉంది. అంటే ప్రభుత్వం అన్ని ఆసుపత్రులు ఏర్పాటు చేస్తుంది, మెరుగైన వైద్య సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయి. ప్రజలకు ఒక చిన్న సూచన లాగా సార్ కరోనా పైన భయం లేకుండా ఇప్పుడు దాకా ఈ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి గారు తన సొంత కుటుంబ సభ్యుల మాదిరి చూసుకొని అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. భారతదేశంలోనే అత్యధికంగా ఇక్కడ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. మరి అత్యధిక ఫెసిలిటీస్ ఇచ్చేదానికి కోవిడ్ హాస్పిటల్స్, క్వారంటైన్ సెంటర్స్ చాలా పెట్టడం జరిగింది. ఇది కంటిన్యూగా ఈ 3-4 నెలల నుంచి చేశారు. ఇక మీదట మనమే గ్రహించుకోవాలా. ఈ కోవిడ్ వస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా, మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలా, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలా అని మనం తెలుసుకొని మనంతకు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఎల్లకాలము ప్రభుత్వం మనకు సేవ చేసి కాపాడుతుంది అనే భావన మనం వదిలేసి ఎవరంతకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని పాటిస్తే చాలా బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ నేను మనవి చేస్తాను. చివరిగా సార్ రాజధాని తరలి ఆలస్యం అవుతుంది. నేను చెప్పాను కదా, ఆలస్యం అయ్యే అవకాశం 3 నెలలు 4 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. చెప్పలేము, మరి జోస్యం చెప్పలేము కదా, జోస్యం చెప్పలేము. అది కూడా జోస్యమే కదా. ఇవన్నీ కూడా మనం ఊరికే ఊహించుకొని చెప్తా ఉన్నాము. ఏదైనా కూడా అన్నీ ఇది బాగా కుదుట పడితేనే ఈ
క్యాపిటల్ని తరలిస్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన వారికి 10 రోజుల్లో పెన్షన్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శివరాముడు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరంలో గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. కురుపాం మండలం జొంగరపాడులో వెదురు పుట్టగొడుగుల కూర తిని 8 మంది గిరిజనులు అస్వస్థత చెందారు. బాధితులను కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 4 చిన్నారులు ఉన్నారని పిహెచ్సి వైద్యాధికారిని శోభారాణి తెలిపారు. ఎదురు కుక్కలు తెస్తే అదొండించుకుని అమ్మ కూర తేరండి అనుకున్నట్టుంటే తేపోయినాము. మా మనవరాలతో తిన్నాము. పిల్లలలో తినేస్తుంటే అలాగా పిచ్చడం దాకా ఆట వచ్చింది. అది వస్తుంటే మా యజమాను కొండ కాసు వస్తున్నాడు. అయితే పిల్లలలో అందరూ చేస్తున్నారు, ఆట వస్తుంది అనుకుని అన్నారు. ఏమో మాకు కూర తిన్నాము ఎదురు కుక్కలు అదే గలే అనుకున్నట్టు పదంది అయితే ఆసుపత్రికి అనుకుని బండి తీసి వచ్చేము. మోదీ ఏడాది పాలనలో ప్రభుత్వ విజయాలను ప్రజలకు విస్తరింపచేసేలా బీజేపీ నేతలు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తిరుపతిలోని బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో మోదీ విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారని అన్నారు. అందరినీ ఆశ్చర్యపరిచేలా పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు విషయంలో మోదీ దూకుడు ప్రదర్శించారని అన్నారు. జమ్మూ కాశ్మీర్ అంతర్భాగాన్ని దేశంలో విలీనం చేయడంతో అక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎక్కడా హింసకు తావు లేకుండా లడక్ జమ్మూని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారని అన్నారు. జనంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలని మీ ద్వారా అంటే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దేశమంతటా కూడాను రాష్ట్రం అంతటా కూడాను ప్రతి గ్రామంలో కూడా తెలియచెప్పాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అధ్యక్షుడు మరి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరాం. దీని ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేయాలన్నదే ముఖ్య ఉద్దేశంగా ఇవాళ ఈ సభని నిర్వర్తిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ రోజున మోడీ గారిది పరిపాలన చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తూ ఉన్నారు. మనం చూసాం గతంలో కాశ్మీర్లో జరిగినటువంటి అల్లర్లు కానీ చట్టాలు, ఇక్కడ ఒక చట్టం ఉంటే కాశ్మీర్లో ఒక చట్టం ఉండేది. కాశ్మీర్లో భూభాగంలో ఎవరు కూడా ఇల్లు కొనకూడదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయిని ఎవరైనా వివాహం చేసుకుంటే ఆ అమ్మాయికి కూడా అర్హత కోల్పోతుంది. మరి అభివృద్ధి లేదు, అక్కడికక్కడే పడి కొట్టుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా పట్ట చేతిలో పెట్టుకొని ఢిల్లీ వైపు కదిలి వచ్చేశారు. ఇంకా మిగిలినటువంటి జమ్మూలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రోజు అల్లరి మొక్కలు చెదలగొట్టాలంటే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులని అక్కడికి పంపించడం, మరి అక్కడ పంపించి మన వాళ్ళని కూడా మోటివేట్ చేయడం, మన సైనికుల మీద రాళ్లు రువ్వడం అనేకటువంటి సందర్భాలు చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఆవిర్భావంలోనే కాశ్మీర్ అంతర్భాగాన్ని 370 ఆర్టికల్ రద్దు చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో ఉన్నటువంటి అజెండానే మన భారతీయ జనతా పార్టీది. దేశమంతా ఒకటే జెండా ఉండాలని అదే అజెండాగా తీసుకొని ఆలోచించినటువంటి వ్యక్తి మన మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి దాంట్లో భాగంగానే ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేసేదానికి అటు ఉభయ సభల్లో పార్లమెంట్లో కావచ్చు రాజ్యసభలో కావచ్చు బిల్లు ప్రవేశపెట్టి 2/3 మెజార్టీతో ఇవాళ ఆ యొక్క బిల్లును రద్దు చేసి ఎక్కడా కూడా హింసకు తావు లేకుండా మరి ఇవాళ స్వేచ్ఛగా అక్కడ ఉన్నటువంటి లడాక్ జమ్మూని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించి ఆ ప్రాంతంలో కూడా ఉండేటువంటి వాళ్ళకి ఇవాళ అభివృద్ధి చేరాలని, పర్యాటకంగా అక్కడ అనేకంగా అభివృద్ధి జరగాలని, ఆ ప్రాంతంలో కూడా పరిశ్రమలు రావాలని. వైసీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత ఫైర్ అయ్యారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో మహిళలపై దాడులు జరిగితే స్పందించిన మహిళా కమిషన్ అయ్యన్న పాత్రుడి విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా విచారణ జరగకుండా ఏ విధంగా నిర్భయ కేసు పెడతారని ప్రశ్నించారు. మహిళా కమిషనర్ పద్మ అయ్యన్న పాత్రుడిపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. అయ్యన్న పాత్రుడు తమ కుటుంబ సభ్యుల ఫోటో విషయంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారని, పోలీస్ సమక్షంలో ఫోటో తొలగింపుపై అధికారులతో ఆరా తీస్తే దీన్ని కొంతమంది వైసీపీ నేతలు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎన్ని అకృత్యాలు జరిగినా, ఎన్ని మానభంగాలు జరిగినా, ఎన్ని అత్యాచారాలు జరిగినా, ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని దోపిడీలు జరిగినా మహిళల మీద ఎక్కడా స్పందించినటువంటి మహిళా కమిషన్
ఈరోజు అర్ధాంతరంగా బయటకు వచ్చి మేము పొడి చేస్తాము, మేము న్యాయం కోసం పోరాడేస్తాము, ఒక ఇండికేషన్ ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. అవినీతి మచ్చలేని నాయకుడు, ఏదైనా ప్రతిపక్షాన్ని కానీ అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని ఎక్కడా కూడా దుమ్మెత్తిపోసే అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి, రాజకీయాల్లో ఎలా ఉండాలిరా రాజకీయ నాయకుడిగా అంటే స్ట్రైట్ అయ్యన్న పాత్రుడు గారి వైపు చూపించే స్థాయి ఉన్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసే తీరుతామంటే నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వొచ్చింది, తర్వాత జాలి అనిపించింది ఒక మహిళా కమిషన్ చూసిన తర్వాత. అసలు అయ్యన్న పాత్రుడు గారు ఏం జరిగిందన్నది విషయాన్ని మొత్తం అందరికీ కూడా చెప్పాలి. దాని మీద నేను అడగాల్సిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి అడగాలని మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు గారు తాతగారి ఫోటో 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా మున్సిపల్ ఆఫీసులో ఉండి ఉన్నది. అది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు అక్కడే ఉంచారు, చెన్నారెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు అక్కడే ఉంచారు, అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు కూడా అక్కడే ఉంచారు. కానీ ఈ మధ్య కాలంలో ఆ తాతగారి ఫోటోని తీసేశారు అని సంగతి తెలుసుకున్న తర్వాత అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళ కార్యకర్తలతో కలిపి మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా ఆయనకి ఏదైనా దుర్భాషలాడే పరిస్థితి కానీ గొడవ పెట్టుకునే ఉద్దేశం కానీ ఉంటే స్ట్రైట్ అవే మున్సిపల్ కమిషనర్ లోపలికి వెళ్ళి ఆవిడ ఎక్కడున్నారో అక్కడ కూర్చున్న దగ్గరికి వెళ్ళి ఆవిడ మాట్లాడి రావాలి. కానీ సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిగా సీఏ ఎక్కడికి వస్తే, స్వామినాయుడు అనే సీఏ ఎక్కడికి వస్తే స్వామినాయుడిని పిలిచి బాబు ఇలా ఇలా జరిగింది, మీరు వెళ్ళి సంధి చేసుకొని రండి, మీరు వెళ్ళి ఆవిడ ఏంటి విషయం కనుక్కొని రండి అని తర్వాత కొద్ది నిమిషాల తర్వాత అక్కడి నుంచి ఒక వాయిస్ వచ్చింది, ఈవెన్ ఆవిడ కూడా బయటకు వచ్చారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం చింతాయపల్లి పరిధిలో రాళ్ల చెరువు పూడికతీత కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు. ప్రజలకు తాగునీరు అవసరాల కోసం ఈ చెరువును పూర్తిగా నీటితో నింపడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. గ్రామాలకి కర్లపాలెం నుంచి రహదారుల పొడిగింపు కార్యక్రమం చేపట్టామని అన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పనులను, పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేశామని అన్నారు. ప్రభుత్వం ప్రజల యొక్క అభివృద్ధికి చిత్తశుద్ధిగా పనిచేయడానికి ముందుకు నడుస్తుందని ఆయన వివరించారు. మనం అందరం కూడా గమనించాం. సో అలా కాకుండా ఈరోజు మనం చెరువుకి సంబంధించినటువంటిది చెరువు శుభ్రంగా చేసుకోవటం, చెరువు తిరిగి ఆపరేషన్లో చేసుకోవటం, ఆ మిగిలిన మట్టిని తీసుకెళ్లి గవర్నమెంట్ ఇవ్వటువంటి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకి తోలటం. ఇది ప్రధానంగా 3 అంశాలుగా తీసుకోండి. ఉన్నటువంటి మళ్ళా ఫెన్సింగ్ రీఫెన్స్ చేసుకోవచ్చు. ఒక్కసారి కట్టడంతా కూడా మరి చక్కగా సరి చేసుకుని దాని తర్వాత మీరు మిగతా కార్యక్రమం చేయండి. చేస్తున్నటువంటి కాంట్రాక్టర్కి చెప్తా ఉన్నాను, అలాగే మీకు కూడా బాధ్యత ఏ గారు దగ్గర నుండి చేయించుకోవాలి. పోతే చింతాయపాలెం గ్రామానికి తప్పకుండా ఈ రాళ్ల చెరువు ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చేటువంటి బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా మన కర్లపాలెం, యాట్రవారిపాలెం, నందాయపాలెం, పాత కొత్త నందాయపాలెంకి సంబంధించి ఇళ్ల స్థలాల నిమిత్తం మనం ఈ దగ్గరలోని ఇళ్ల స్థలం తీసుకున్నాం. ఆ తీసుకున్న తర్వాత నాకు ఒకసారి వచ్చి చూసాక నాకు అనిపించింది, ఇది ఇళ్ల స్థలాల కన్నా చెరువుకి బాగుంటుంది ఈ ఏరియా. లేదంటే మనకి మెయిన్ ఛానల్ కి దగ్గరగా ఉన్నాం, చెరువుకి నీళ్లు పెట్టుకోవడానికి చాలా అనువైన ప్రదేశం. ఇది రాళ్ల చెరువైనా, రేపు అవసరం కోసం కట్టేటువంటి కర్లపాలెం కట్టేటువంటి చెరువైనా ఈ ప్రాంతంలో మనం ఛానల్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి, నింపుకోవడానికి ఇది చాలా అనువైన ప్రదేశంగా భావించాను. ఆ వచ్చి చూసిన తర్వాత ఇది ఇళ్ల స్థలాల కన్నా కర్లపాలెం మండల హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఆ ఉన్నటువంటి చెరువు చాలా తక్కువ కెపాసిటీ, హార్డ్లీ ఒక 3.5-4 ఎకరాల చెరువు అది. ఆ చెరువుతో ఇంత జనాభా పెరిగినటువంటి కర్లపాలెం మండల హెడ్ క్వార్టర్స్ కి నీళ్లు ఇవ్వడం అంటే ఒక 1.5-2 నెలల మించి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము గత 17-18 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో వచ్చినప్పుడల్లా ఇక్కడ జనాలు కోరుకుంటా ఉంది, వాటర్ మీద చాలా ఇబ్బందిగా. నెల మాస్టర్ చెప్తున్నట్టుగా తాగేటువంటి నీటి ప్రాధాన్యత గురించి అని చెప్పారు. ఆ నీటి ప్రాధాన్యతలో క్రమంగానే కర్లపాలెనికి కూడా ఎంతో కాలంగా అవసరమైనటువంటి మంచినీటి చెరువుని 11 ఎకరాల మంచినీటి చెరువుని రేపు దాన్ని కూడా దీంతో పాటుగా స్టార్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో రోడ్లపై ప్రయాణించే ప్రజలకు సిఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం, పరిశుభ్రత పాటించి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
అఖిల భారత యువజన సమాఖ్య గుంటూరు జిల్లా కౌన్సిల్ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి సుబ్బారావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుబానీ, జిల్లా అధ్యక్షులు చల్లా మర్యాదాసు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మన జిల్లాలో పార్టీ ప్రజా సంఘాలు అందరూ కూడా పాల్గొంటూనే ఉన్నారు. ఇవాళ కరోనాతో జాగ్రత్తగా ఉంటూనే దైనందిన కార్యక్రమాలు కొనసాగించేటటువంటి పరిస్థితి లేకపోతే ఆకలి మరణాలు పెరిగేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు తగు జాగ్రత్త వహించి పనిచేసుకుంటూ తమ యొక్క జీవితాల్ని గడుపుతూ ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ప్రభుత్వాలు కరోనా కాలం దేశంలో మోడీకి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చిన కాలంలాగా ఈ కాలం వాళ్ళు కూడా కలిసి వచ్చినట్టుగా ఉంది. వాళ్ళు మాత్రం ఏది ఆపట్ల. నరేంద్ర మోడీ గారు ఎల్ఐసి మొదలు మొత్తం ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. 20,000 కోట్లు మొత్తం దేశంలో ఉన్న ప్రజానీకానికి సహాయక చర్యలకి ఇస్తుందని చెప్పాడు. కానీ ఆ 20,000 కోట్లు ఏమైపోయినాయో ఎవరికి అర్థం కనిపిస్తుందో ఇవాళ ఉన్నది. నరేంద్ర మోడీ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి చేయాల్సినటువంటి సహాయ సహకారాలు చేయటంలో అన్ని రాష్ట్రాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందంటలో ఎంతమాత్రం కూడా అభ్యంతరం లేదు. గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని రామా టాకీస్ సినిమా థియేటర్ వద్ద మైనార్టీ ప్రధాన కార్యదర్శి బాబుఖాన్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేసినందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగానే నేతన్న నేస్తం వాహన మిత్రదారులకు టైలర్లు పాల్గొని పాలాభిషేకం చేశారు. ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు జూలై 10వ తారీఖున నిర్వహించదలిచిన 10th క్లాసు పరీక్షల్ని రద్దు చేస్తూ అందరి విద్యార్థులని పాస్ అయినట్టుగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మార్చిలో కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్డౌన్ చేయడం జరిగింది. దానివల్ల వాయిదాలు పడుతూ వస్తున్న 10th క్లాస్ ఎగ్జామ్ ని తెలంగాణ గవర్నమెంట్ ఇంతకుముందే డిక్లేర్ చేయడం, అందరూ పాస్ అయినట్టు ప్రకటించడం జరిగింది. కానీ మన కాడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ విషయాన్ని మన రాష్ట్రంలో కూడా పూర్తిగా 10th క్లాస్ విద్యార్థులందరూ పాస్ అయినట్టు ప్రకటించడాన్ని మనందరం 10th క్లాస్ విద్యార్థులు కానివ్వండి, వారి తల్లిదండ్రులు కానివ్వండి చాలా హర్షిస్తున్నారు. అలానే ఇంటర్ సప్లిమెంట్ రాసే విద్యార్థులకు కూడా పాస్ అయినట్టు ప్రకటించి, ఎందుకంటే కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క 1-2 సబ్జెక్టులు పోతే దాన్ని సప్లిమెంట్ రాయడానికి అవకాశం ఉంది. కానీ దాన్ని కూడా కరోనా ఎఫెక్ట్ వల్ల రద్దు చేస్తూ ఇంటర్ వాళ్ళని కూడా పై తరగతులకు పోవడానికి పాస్ అయినట్టు ప్రకటించడాన్ని తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విద్యా సంవత్సరం పూర్తిగా నష్టపోవటం వల్ల ఈ యొక్క నిర్ణయాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడాన్ని ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు చాలా చాలా హర్షిస్తున్నారు. అలానే ఈరోజు మా ముస్లింలకు చెందిన ఎన్ఆర్సీ బిల్లు కానివ్వండి, సిఏ బిల్లు కానివ్వండి పార్లమెంట్ లో ఆమోదం పొంది ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి అనుకూలంగా మన రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి లేదు అని శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపచేయడం కూడా జరిగింది. కర్నూలు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా కట్టడి చర్యలలో భాగంగా శాంపుల్ కలెక్షన్, టెస్టింగ్, ట్రేసింగ్ రిజల్ట్,
డీఛార్జర్, హోమ్ క్వారంటైన్, కోవిడ్ కేర్ సెంటర్ల వంటి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో శాంపుల్ కలెక్షన్, టెస్టింగ్ నోడల్ అధికారులు, క్వారంటైన్ మేనేజ్మెంట్ టీం, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తన పితరుల నుంచి వచ్చిన భూమిని కొందరు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు కబ్జా చేస్తున్నారని ఓ దళితుడు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశాడు. పట్టణంలోని ఎంఎంవాడకు చెందిన శంకర్ నారాయణ అనే వ్యక్తి ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం శంకర్ నారాయణ మరియు అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దళిత కుటుంబానికి చెందిన తాము 5 సంవత్సరాలుగా తను ఎంఎంవాడలో నివాసం ఉంటున్నామని, తన తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఆస్తి కొంతమంది అగ్రకులానికి చెందిన వ్యక్తులు ఆక్రమించుకొని తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. దీనిపై ఎంఆర్ఓ స్పందించి విచారణ చేసి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. నుంచి మా పెద్దవాళ్ళ పేర్ల పైన సర్వే నంబర్లు ఉన్నాయి. ఇవి వాళ్ళ దగ్గర నిషానీలు ఉండే వాళ్ళ దగ్గర మేము తీసుకునేసాము, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అనేసి అని ఇప్పటి వరకు అమ్ముకుంటా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తూ ఉన్నారు. అది ఏమని వాళ్ళ దగ్గర రికార్డ్ చేసుకో ఉంటారు వారసత్వం అనేసి అని. నాయుడు వర్గీయులు ఎట్లా ఎస్సీ వాళ్ళకి వారసత్వం అవుతారు? మా పెద్దవాళ్ళు ఎస్సీలు, మాదిగలు, వాళ్ళకి ఎట్లా నాయుళ్ళకి ఎట్లా వారసత్వం అవుతారు? దీని మీద నిజానిజాలు లెక్క తేల్చి మాకు న్యాయం చేయండి. మా భూములు మాకు తిరిగి వచ్చేటట్టుగా మాకు ఏర్పాటు చేయండి. ఇదే మేము గవర్నమెంట్కి చెప్పుకుంటా ఉండేది. పట్టణం సర్వే నంబర్ 194లో మా తాతల పేరు మీద ఉన్న దరిదాపు 3 ఎకరాల భూమిని, సెటిల్మెంట్ భూమిని, మా అనుభవంలో ఉన్న సర్వే నంబర్ 194లోని సెటిల్మెంట్ భూమిని నిరక్షరాస్యులైన, అక్షరాస్యత లేని మా తాతల కాడి నుంచి వేలి ముద్రలు తీసుకుని నా ఇల్లు అనువంశం కింద పెట్టుకుని వాళ్ళు దౌర్జన్యంగా, ఆక్రమంగా చదువురాని నిరక్షరాస్యుల్ని, ఏమీ తెలియని మా తాతల కాడి నుంచి ఆస్తిని కబ్జా చేసుకొని అనుభవిస్తున్నారు. మేము ఈ విషయమై 40 సంవత్సరాలుగా కాళహస్తి ఎంఆర్ఓ గారు కానీ, తిరుపతి ఆర్డీఓ గారు కానీ, చిత్తూరు కలెక్టర్ గారు కానీ పలుమార్లు ఫిర్యాదులు చేస్తాం. ఫిర్యాదులు చేసినా కూడా అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మేము ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగనన్న దళితులకి న్యాయం చేస్తారనేసి నమ్మకంతో మేము ఈ సంవత్సరం కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసి కలెక్టర్ గారి నుంచి మాకు విచారణ ఆర్డర్ తెచ్చుకొని కూడా దగ్గర 6 నెలలు అవుతాము. ఈ 6 మాసాల్లో మాకు ఎటువంటి విచారణ కానీ, ఎటువంటి మాకు అధికారికంగా సంజాయిషి కానీ మాకు ఏ అధికారి కానీ మాకు ఇవ్వలేదు. అగ్రవర్ణ వాళ్ళు, పైగా వాళ్ళు అధికార బలం, ధనబలంతో ఉండేవాళ్ళు. మేము పేదలం, ఎస్సీ, దళిత జాతికి చెందిన వాళ్ళు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చినసెట్టిపల్లి గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడి 20 సవర్ల బంగారం, 20,000 నగదు, సెల్ ఫోన్లు దోచుకుపోయారని బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వాచ్మెన్గా పనిచేస్తున్నాను. రేత్రి ఎంతసేపు దొంగతనం జరిగింది నాకు తెలీదు. పొద్దున్నే నా భార్య వచ్చి నాకు చెప్పినాక నాకు తెలిసింది. వచ్చి చూస్తే బీరువా తెరిచి ఉంది. అంగిల్లో గల్లా పెట్టి అంతా తీసి ఎత్తుకుపోయినారు. డబ్బులు 20,000 ఉంది అమౌంట్. దాన్ని స్వాధీనం చేసుకుని బంగారు, తిరిగా బ్యాంకులో నగలు పెట్టిన రసీదులు, కొన్ని డాక్యుమెంట్లు దాంట్లో ఉంది అంతా కూడా ఎత్తుకుపోయినారు. కానీ పోలీసులు ఇన్ఫామ్ చేసినాము, వాళ్ళు రాలేదు ఇంకా. కానీ ప్రెస్ వాళ్ళు మాత్రం వచ్చి ఎన్క్వైరీ చేస్తున్నారు. కానీ మాకు గవర్నమెంటు ఏదో మాకు సహాయం చేయాలని కోరుతున్నాను. కానీ మేము పేద కుటుంబము. గుంటూరు జిల్లా కర్ణపాలెం మండలంలోని ఎంవి రాజుపాలెంలో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో తహసీల్దార్ మోహన్ రావు, ఎంపీడీఓ ఉషారాణి, ఎస్ఐ శ్రీహరి బాధితుని యొక్క ప్రైమరీ కాంటాక్ట్ల వివరాలను సేకరిస్తున్నారు. కొల్లూరు పట్టణంలో కూడా ఎస్పీపీ రోడ్లో కూడా ఒక పాజిటివ్ ఒకటి ట్రేస్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా మరి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వాళ్ళని కూడా మరి మెయిన్గా పాజిటివ్ వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ ఉన్న గుంటూరు కానీ మరి ఇక్కడ కాంట్రాక్ట్స్ కూడా మరి మన పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు మేమందరం కూడా ఐడెంటిఫై చేసి కూడా వీళ్ళందరూ కూడా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కొల్లూరు పట్టణ ప్రజలకి మా యొక్క విన్నపములు ఏంటంటే, ఎవరికి వాళ్ళు స్వీయ రక్షణ చేసుకొని వాళ్ళకి పని ఉన్నప్పుడే బయటికి రావడము, పని చేసుకుని వెళ్ళిపోవాలి, వచ్చేటప్పుడు మాస్క్ కూడా పెట్టుకుని వెళ్ళాలి. మరి అలా చేయనప్పుడు ఇట్లాగే మరి పోయిందనుకున్న ఇది కూడా మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంది. మరి ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం కూడా ఉంది. లాక్డౌన్ కూడా మరి
ఎక్కువ రోజులు కూడా మరి మనకి కేంద్ర ప్రభుత్వం కానీ మరి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కూడా ఈ లాక్డౌన్ ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. ఇది మనకు మనమే ఎవరికి వాళ్ళు ఒక అధికారులు కాదు, ఎవరికి స్వీయ రక్షణతో వాళ్ళు ఇంట్లో పిల్లల్ని కానీ వాళ్ళకు కూడా చెప్పుకుంటూ కూడా ఎంత చేసుకోవాలి, ఇది అందరి మీద బాధ్యత. నేను ఎవరు సొంతంగా వాళ్ళు చేసుకోవాలి బాధ్యత. మరి ఇట్లాగా మరి ఇక్కడ కూడా కంటైన్మెంట్ జోన్గా దీన్ని కూడా రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా నడికుడిలో ఇసుక డంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురజాల సీఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఆన్లైన్లో మాత్రమే ఇసుక బుక్ చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న అడ్రస్కు ఇసుకను తరలిస్తామని తెలిపారు. దరఖాస్తు చేసిన అడ్రస్ నుండి వేరే ప్రాంతాలకు ఇతర తరలిస్తే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణా నిషేధమని, ఇతర రాష్ట్రాల మద్యం అమ్మకాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గురజాల మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, మనకు శాండ్ సంబంధించి స్టాక్ పాయింట్ పిడిగిరాళ్ళు ఉంది, అలాగే దాచేపల్లి కూడా ప్రభుత్వం ఈ మధ్య శాంక్షన్ చేసింది. కాబట్టి ఎవరైనా కానీ శాండ్ బుక్ చేసుకున్నప్పుడు మీరు అడ్రస్ ఎక్కడైతే శాండ్ దించుకోవడానికి ఆ అప్లికేషన్లో మీరు మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్లో మాత్రమే శాండ్ దింపుకోవాలి, అక్కడి నుంచి మాత్రమే వర్క్ చేసుకోవాలి తప్పితే అక్కడి నుంచి మళ్ళీ ట్రాక్టర్స్లోనో అదర్ వెహికల్స్లో ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది నేరం అవుతుంది. కాబట్టి అది ఎవరు చేయొద్దని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన గ్రామాల్లో మన దగ్గర దొరికే షాపులో లిక్కర్ కానీ, అలాగే తెలంగాణ నుంచి కానీ మద్యం అనేది తెచ్చి ఇళ్లలోనూ షాపులోనూ పెట్టి అమ్మడం అనేది నిషేధం. అట్లా చేసిన వాళ్ళపై నాన్ అవైలబుల్ కేసులు పెట్టి రిమాండ్ పంపిస్తాము. అలాగే మనకి ఈ గుట్కా కూడా నిషేధిత గుట్కాలు ఏది కూడా ఏ షాపులో కానీ ఇళ్లలో కానీ పెట్టడానికి అమ్మడానికి ఎవరికి కూడా పర్మిషన్ లేదు. కాబట్టి ఎవరు కూడా ఈ 3 యాక్టివిటీస్లో ఎవరు పాల్గొన్నా కంపల్సరీగా కేసులు పెడతాం. ప్రజలు ఎవరైనా సరే ఈ 3 మీద ఏ విషయం గురించి అయినా కానీ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు మొత్తం గోప్యంగా ఉంచుతాం. సమాచారం ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు పరిధిలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 98.5 కేజీల గంజాయిని పట్టుబడింది. నారాయణపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో వైజాగ్ నుంచి రాజస్థాన్కు తరలిస్తుండగా అక్రమ గంజాయిని చేబ్రోలు పోలీసులు పట్టుకున్నారు. సుమారు దీని విలువ 4,70,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కారును సీజ్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులను విచారించి పూర్తి స్థాయిలో అక్రమ తరలింపుపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ వారికి రాబడిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద హైవే మీద నాగాబందీ కండక్ట్ చేసినప్పుడు అనుమానాస్పదంగా ఒక వెహికల్ని చెక్ చేయడం జరిగింది. అందులో అక్రమంగా తరలిస్తున్నటువంటి గంజాయి పట్టుబడింది. ఈ గంజాయి సుమారుగా 98.5 కేజీలు ఉంది. ఈ 98.5 కేజీలు వీటి వాల్యూ వచ్చి ఇక్కడ దాదాపు 4,70,000 రూపీస్. 4,70,000 రూపీస్ వాల్యూ గంజాయిని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి టువర్డ్స్ రాజస్థాన్ తరలించడానికి వీరు ఒక కార్ని ఎంగేజ్ చేసుకొని రాజస్థాన్ నుంచే గుజరాత్ రిజిస్ట్రేషన్ మీద ఉన్న ఒక కార్ని తీసుకొని వైజాగ్ నుంచి సరుకుని తీసుకెళ్తున్నారు. అయితే ముద్దాయిల పేర్లు A1 జగదీష్ వైష్ణవ్ 32 సంవత్సరాలు, భిల్వారా జిల్లా రాజస్థాన్. A2 ఓం ప్రకాష్ వైష్ణవ్ 25 సంవత్సరాలు, భిల్వారా జిల్లా రాజస్థాన్. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఈ ప్రాపర్టీ అంతా కూడా సీజ్ చేసి వాళ్ళని రిమాండ్కి కోవిడ్ టెస్ట్ అనంతరం రిమాండ్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయవాడలో పోలవరం నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి అనిల్ కుమార్ సమావేశం. పనులు వేగవంతంగా చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు. శానిటైజర్ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కరోనా కట్టడిలో సీఎం జగన్ చర్యను దేశమంతా కొనియాడుతుందని మంత్రి ప్రశంస. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ. ప్రభుత్వం ప్రజల అభివృద్ధితో చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న ఎమ్మెల్యే కాటసాని రామ్మోహన్ రెడ్డి. విజయనగరంలో ఫుడ్ పాయిజన్. పుట్టగొడుగులు కూర తిన్న గిరిజనులకు అస్వస్థత. తిరుపతిలో
బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి సమావేశం. ఏడాది పాలనలో మోదీ విప్లవాత్మక మార్పులు చేశారన్న ఎమ్మెల్సీ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.